వినదగిన వాడండి. ఈరోజు సజీవులుగా ఉన్నాము కనుకనే ఆయన స్తుతించగలుగుతా ఉన్నాను. నేనైతే నమ్ముతానండి. మనం ఈరోజు చెప్పబోతున్న టాపిక్ ఏమిటంటే, మనం ఎలా నడుచుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారము మనం ఎలా నడుచుకోవాలి, దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి. టాపిక్ మరొకసారి చెప్తున్నానండి. మనం ఎలా నడుచుకోవాలి దేవుడి సన్నిధిలో, మనం నడుచుకున్న నడత ఎలా ఉండాలి దేవుడి సన్నిధిలో, మనము దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నామో మనముగా దేవుడిలో ఎలా నడవాలో చక్కటి మాటలు ఈరోజు మీతో మేము పంచుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తా ఉన్నాడండి. ఈయన ఎవరు అంటే అపోస్తులైన పౌలు గారు. ఈయన సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం మనకు తెలుసు. ఆయన అనేక మందిని హింసించినవాడు, అనేక మందిని చెరలో వేసినవాడు. క్రైస్తవులు అన్న మాట వినబడితే వాళ్ళని బంధించేవాడు, వాళ్ళని హింసించేవాడు, వాళ్ళని చంపేవాడు, చెరసాలలో వేసి వాళ్ళని బంధించేవాడు. ఎంతో ఘోరాతి ఘోరమైన శిక్షను విధించడానికి సిద్ధమైపోయేవాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఈ మాట చెప్తున్నాడంటే ఎంతో ఆశ్చర్యం అండి. ఎందుకంటే క్రీస్తుని ఒక్కసారి మాత్రమే ఆయన మాట స్వరాన్ని విన్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది అంటారు, దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు, అలా జరిగింది ఇలా జరిగిందని చెప్తారే తప్ప అది మనకు జరిగిందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక్కసారి మాత్రమే దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనం ఎలా జరిగిందంటే, ఆ దమస్కు మార్గమున మరి అకస్మాత్తుగా ఒక గాలి వీచింది. ఆ గాలి వల్ల అక్కడున్న ఆ ఇసుక రేణువులు లేచి తన కళ్ళు మూతలు పడిపోయాట, వెలుగు ప్రకాశించి. అయితే ఆ వెలుగు ఎప్పుడైతే ప్రకాశించిందో తన కళ్ళు మూతలు పడిపోయాయి. ఆ యొక్క దమస్కు మార్గాన ఒక వ్యక్తి తనతో మాట్లాడటం, తన స్వరాన్ని విన్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో రాయబడి ఉంటుందండి ఆ మాట. 9వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువు. ఆయన ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించెను. అతడప్పుడు నేల మీద పడి, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని హింసిస్తున్నాడు ఆయన? క్రైస్తవ బిడ్డలను హింసిస్తూ ఉన్నాడు. ఆ క్రైస్తవుల బిడ్డలు హింసించబడుతున్నారంటే నన్ను నీవు హింసిస్తున్నావని అక్కడ క్రీస్తు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ మనల్ని ఎవరైనా హింసించినా, ఒకరు మనల్ని ఎవరైనా బాధపడే మాట అన్నా మనల్ని అన్నట్లు కాదటండి, క్రీస్తుని అన్నట్లే అది జరిగినట్లటండి. ఆయన అంతకే అంటున్నాడు, సౌలా సౌలా నన్నేల నీవు హింసిస్తున్నావు అంటున్నాడు. ఈ మాట చెప్పడానికి ఆయనకు మాట్లాడినప్పుడు అతడు ఏమంటున్నాడంటే, నీవెవరు ప్రభువా అని అడుగుతున్నాడు. అంటే మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తనకు తెలియదు, కానీ నేను అంటున్నాడు అప్పుడు, నువ్వు హింసించుచున్న క్రీస్తును అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక్క స్వరాన్ని విన్నాడు. ఆ స్వరం విన్న మరుక్షణమే దేవుని వైపు తిరిగాడు. ఒక్కసారి దేవుని వైపు తిరిగిన ఆయన మరలా వెనుదిరిగి చూడలేదండి. చూడకుండా అనేక సంఘాలను కట్టాడు, అనేకమైన పత్రికలు రాశాడు, అనేక మందిని సువార్తికులను తయారు చేశాడు, అనేక సంఘాలని ఏర్పాటు చేసి మనం ఈ పత్రికలన్నీ చదువుతున్నాము అంటే ఆ పత్రిక ప్రతిదీ కూడా ఆయన స్వహస్తాలతో రాసిన పత్రికలండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన తిరిగినది కూడా మ్యాప్ అంతా కూడా మన చివరి అధ్యాయం అయిపోయిన తర్వాత మీరు ఒకసారి చూడండి. పౌలు తిరిగిన యాత్రా తలాలు, ఆయన ప్రయాణం చేసిన ఆ యొక్క ప్రాంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది.
ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఆయన ఒక్కసారి దేవుని వైపు చూశాడు, మళ్ళా వెనుదిరిగి చూడలేదండి. అందుకే ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను గనక మీరు నా ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకొనండి అని చెప్తా ఉన్నాడు. ఆ మాట చెప్పాలంటే ఎంత పవర్ఫుల్ మాట అండి. ఆ మాట అది ధైర్యం ఉండాలి. ఒక దేవుడు మాత్రమే మాట్లాడగలిగే మాటను తన నోటంట మాట్లాడుతున్నాడంటే ఎంత దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడో మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఆయన ఒక చోట తిమోతి పత్రికలో రాయబడి ఉంటుందండి. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో ఆ శ్రమలన్నీ మనం ఎరిగిన వారమే. ఆయన అనేక సార్లు దెబ్బలు తిన్నాడటండి. బెత్తములతో దెబ్బలు తిన్నాను, అలాగే 1 తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తిన్నాను, వాడబద్దలైపోయాను, అలాగే కొన్ని విషయాలు నా సహస్రులతోనే నేను విరోధిగా ఉన్నాను, అనేక మంది నన్ను రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తారు. ఇవన్నిటి నుంచి కూడా తప్పించుకుని సువార్త ప్రకటించాడే తప్ప ఒక్కసారి కూడా తన వెనుదిరిగి చూడలేదండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన అంతా దేవునిపై భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఒక్కసారి దేవుని దర్శనాన్ని పొందుకున్నాడండి. ఈరోజు మనము ఆయన దర్శనాన్ని ప్రతిదినం పొందుకుంటున్నామండి వాక్యము ద్వారా. ఆయన వాక్యము ద్వారానే మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. వాక్యాన్ని వింటున్నావు, శ్రద్ధగా వింటున్నావు. నీకు ఒక్కొక్కసారి కళ వస్తుందండి. నాకు చాలాసార్లు ఈ కళ నేను చాలాసార్లు కన్నాను. ఎందుకంటే వాక్యం వినేసిన తర్వాత ఇంటికి వెళ్ళి అదే ధ్యాసలో పడుకున్నప్పుడు ఖచ్చితంగా కళలో ఆ వాక్యం మళ్ళీ నాకు రిపీట్ చేయబడతా ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏంటి, ఎలా మాట్లాడాను, ఇక్కడ ఎలా మాట్లాడాను, ఇక్కడ ఎలా ఉన్నది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఆ తలంపులో ఉంటే, మనం లోక తలంపుల్లో ఉంటే వేరేగా రావచ్చేమో, కానీ మరి ఆయన తలంపుల్లో ఉంటే ఖచ్చితంగా అదే వాక్యాన్ని మళ్ళీ మనకు ఒకసారి దేవుడే చూపిస్తాడండి. ఇదే దర్శనం అంటే. నువ్వు దర్శనం పొందుకున్నావు అంటే కారణం ఏమిటంటే దేవుని యొక్క భయభక్తుల్లో నువ్వు ఉన్నావని. ఆయన్ని పోలి నడుచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆయన పోలి నువ్వు నడుచుకుంటావో, ఆయన పోలి నువ్వు జీవిస్తావో, ఆయన పోలి నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం నడిచేది ఎలా ఉండాలంటే ఆత్మానుసారమైన నడకై ఉండాలండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆత్మానుసారమైన నడక మనం నడిచేవారిగా ఉండాలండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చాలండి. శరీరము ఆత్మకును, ఆత్మను శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చలేరు అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆత్మలో తీవ్రత కలిగి ఉంటే శరీరానికి సంబంధించిన కొన్ని కార్యాలు మనం అణచివేయగలుగుతాం. మనం ఆత్మానుసారంగా నడవలేకపోతే శరీరేచ్ఛల కోసం ఎక్కువగా పాటుపడతాం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాను పోయినసారి మీతో మాట్లాడినప్పుడు. ఒకటి తెల్ల కుక్క, ఒకటి నల్ల కుక్క. ఒకటి ఆత్మకు సంబంధించింది తెల్ల కుక్క. మరి నల్ల కుక్క ఏమిటంటే ఈ శరీరానికి సంబంధించింది. నువ్వు దేన్ని ఎక్కువ పోషిస్తే అది బలంగా తయారవుతుంది. నువ్వు శరీరాన్ని ఎక్కువగా పోషిస్తూ ఉండి శరీరాన్ని నువ్వు నలగగొట్టకుండా ఉంటే ఏమవుతుంది, ఆత్మ క్షీణిస్తుంది. ఆత్మను నువ్వు బలపరచాలి. దినదినము కూడా ఆయన వాక్యముతో నువ్వు దాన్ని సిద్ధం చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు తెల్ల కుక్కను సిద్ధపరుస్తావో నీ శరీరేచ్ఛలన్నింటిని కూడా జయిస్తావు. అంతేకాని నువ్వు శరీరానికి సంబంధించి ఈరోజు చాలామంది శరీరం మీద ఉన్న ఆశకోళ్ళది ఏం చేస్తూ ఉంటారు, డైటింగ్ చేస్తూ ఉంటారు. ఫిట్గా ఉండాలి బాడీ అని అనేకమైన ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నారు. ఆరోగ్యంగా ఉండాలి, నేను చాలా దృఢంగా ఉండాలని శరీరానికి సంబంధించిన అనేక కార్యాలు చేస్తూ ఉన్నారే తప్ప ఆత్మను ఏం చేస్తూ ఉన్నారు, క్షీణింపజేస్తూ ఉన్నారు.
ఈరోజు చూడండి, ఉదయమే లేచి చాలామంది నడుస్తూ ఉంటారు. నేను మరి రీసెంట్గా నేను చూశాను ఈ రూటు. సరిగ్గా మనకు రామవరం నుంచి ఆ లైన్ అంతా కూడా నడుస్తూ ఉంటారు చాలామంది. 4 ఆ సమయంలో వాకింగ్ చేస్తూ ఉంటారు. అంటే వారు ఎందుకు నడుస్తున్నారంటే వారి శరీరంలో ఉన్న ఆ యొక్క కొవ్వు కరగాలని, వారి శరీరంలో ఉన్న ఈ బీపీ షుగర్ కూడా చక్కగా నడిపించబడాలని, నియంత్రణగా ఉండాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? శరీరాన్ని దృఢపరుచుకోవడం కోసం, నియంత్రించుకోవడం కోసం ఏం చేస్తున్నారు? వాళ్ళు నడక నడుస్తూ ఉన్నారు. అంతే కదండి, ఇక్కడ నుంచి అత్తమూరు కూడా నడుస్తూ ఉంటారు అటువైపు, రామవరం నుంచి అటువైపుకి. ఇలా చాలామంది అండి నడక ఇంచుమించు పొద్దుట ఉదయం నడుస్తూ ఉంటారు, సాయంకాలం కూడా నడుస్తూ ఉంటారు. 2 పూట్ల నడుస్తూ ఉంటారండి. ఎందుకు ఇలా చేస్తారు? వారి శరీరం దృఢంగా ఉండాలని, వారికి ఏ వ్యాధి ఏది సోకకుండా శరీరం సరిగ్గా ఉండాలని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నడుస్తూ ఉన్నారు. వారి శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆత్మను బలపరుచుకోవడం కొరకు దేవుడి సన్నిధికి వస్తూ ఉంటాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం అసమాషిగా వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు. కానీ మనం వచ్చి ఆత్మను ఏం చేయాలంటే బలపరుచుకోవాలి. వాక్యము ద్వారా నువ్వు ఏం చేసుకోవాలి? నీ శరీరానికి నువ్వు ఎలాగైతే వ్యాయామం చేస్తున్నావో, నీ శరీరానికి నువ్వు ఎలాగైతే ఆహారాన్ని ఇస్తున్నావో, అలాగే నీ ఆత్మకు కూడా ఆహారాన్ని ఇవ్వాలి. ఏమిటా ఆహారం అంటే వాక్యమే. వాక్యమైన ఆహారాన్ని నువ్వు ఇస్తూ ఏం చేయాలి? దాన్ని పోషించాలి. నువ్వు దాన్ని పోషించకపోతే ఏమవుతుంది? ఈ శరీరం బలపడిపోయి ఏం చేస్తుందంటే ఆత్మను అది అనగదొక్కుతూ ఉంటుంది. వారింటి మీద రెండిట్లకి పోరాటం జరుగుతూ ఉంటుందండి. శరీరానికి ఆత్మకు ఎప్పుడు నిత్యము పోరాటమేనండి. ఆత్మ ఏమో దేవుడి సన్నిధికి వెళ్ళాలని ఆశపడతా ఉంటే శరీరం అంటది, ఏమంటుంది? బలహీనంగా ఉన్నావు కదా, పోన్లీ వాళ్ళకి వెళ్ళకపోతే ఏమైంది, ఈరోజు సర్వతలు వెళ్దాంలే, లేకపోతే కొంచెంసేపు నాకే వెళ్దాం, ఇలా బద్ధకాన్ని ఏం చేస్తుంది? ఇది నూరి పోస్తూ ఉంటుంది శనికేల రాయి మీద, అంటే ఆపేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ ఉంది చూసారా, అది తీవ్రత కలిగినప్పుడు ఏం చేయాలంటే శరీరాన్ని మనం జయించడం కొరకు, ఆత్మను సిద్ధపాటు చేసుకోవడం కొరకు, వెంటనే నీ శరీరాన్ని అదుపు చేసుకోవడం కొరకు మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో నడవటానికి ప్రయత్నం చేయాలి. అడుగు నువ్వు వేసావంటే శరీరం సాగిపోతుందండి. నువ్వు ఎప్పుడైతే అడుగు ఎట్టవో బయటికి, ఇంక మన మాట ఏమి ఆలకించడు, వెళ్ళి కూర్చుంటాడు, ఇంకా పర్వాలేదులే, ఇంక మనకెందుకు ఇప్పుడు అవసరం ఏముంది, వెళ్ళని, వెళ్ళినా మళ్ళీ వస్తాడు కదా, నా శరీరం ఇది, నా సొంత శరీరం ఇదని దానికి అహం చూపిస్తూ ఉంటుందండి. మనం వాక్యం వింటూ ఉంటాము, ఇది నాది కాదులే పక్కోళ్ళకి చెప్తున్నారు, లేకపోతే ఇది నాది కాదులే నాకు సంబంధించింది కాదని ఆలోచన కలిగి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మనసులో అంటూ ఉంటారు. ఒకవేళ నువ్వు ఒకవేళ నీకు సంబంధించిందే అయినా కానీ ఏమనుకుంటావంటే నన్ను కాదులే, ఇలాగే ఎంతమంది ఉండలేదు, నువ్వేమన్నా గొప్పోడు వేటని మన శరీరమే మనతో మాట్లాడుతూ ఉంటుందండి. ఇలా ఎవరికి జరిగిందో తెలియదు, కానీ నాకు చాలాసార్లు జరిగింది. ఎందుకంటే శరీరం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వేమన్నా గొప్పవాడవా, లేకపోతే నువ్వేమన్నా ఇదైన వాడవా, నీకెందుకు ఇవన్నీ, నీకెందుకు ఈ ఆలోచనలు, ఎందుకు నీకు ఈ తలంపులు, అందరూ అలాగే జీవిస్తున్నారు, నువ్వు అలాగే జీవించన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ మనం ఆ రీతిగా ఉండకూడదని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ మాటలు రాయించబడి ఉన్నాయండి. గలతీ పత్రికలో మాట్లాడుతూ అంటున్నాడు, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీ శరీరేచ్ఛలను మీరు నెరవేర్చలేరు అని చెప్తున్నాడు. అంటే శరీరేచ్ఛలను మనం అనగదొక్కాలి. ఎప్పుడైతే ఈ శరీరేచ్ఛలను మనం అనగదొక్కుతామో అప్పుడు ఆత్మానుసారంగా మనము మన శరీరాన్ని దృఢపరుచుకుంటామండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 3వదిగా చూసుకున్నట్లయితే జ్ఞానం వలె నడుచుకోవాలటండి. జ్ఞానమైన బుద్ధి కలవారిగా మనము నడుచుకోవాలంటే ఎఫెసీ పత్రిక రాయబడి ఉందండి. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనము, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకునుడి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎలాగుండాలంట? దినములు చెడ్డవి గనుక మనం ఏం చేయాలి? మీరు సమయము పోనీయక ఏం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలట. ఈ సమయం ఉందండి, ఈ సమయం మన దేవుడి మందిరంలో గడపాలన్న ఆలోచన నీకు ఉంటుంది.
నువ్వేం చేస్తావు? ఆత్మానుసారంగా ఆలోచించేవారు ఏం చేస్తారు? అడుగు ముందుకు వేయటానికి ప్రయత్నం చేస్తారు. అలాగే నడుస్తారు, వస్తారు. ఆత్మను ఇక్కడ ఉంచి నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవించాలని ఆశపడతావో, చూడండి, అందుకే సమయము పోనీక సద్వినియోగపరుచుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండని చెప్తా ఉన్నాడండి. మనం జ్ఞానము కలిగి ఉండాలి. దేవుడి వాక్యం శ్రద్ధ కలిగి ఆలకించాలి. ఎవరో చెప్తున్నారులే, నాకు కాదులే అనుకోవద్దు. ఏదైనా సరే దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు. తెలివిని కాకుండా వివేకాన్ని కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడండి. సొలొమోను అడుగుతూ ఉన్నాడు, నేను బాలుడిని, నేను ఈ పరిపాలన చేయలేను, నాకు సమర్థత లేదు, అయినా సరే నువ్వు జ్ఞానం ఇస్తే నేను చక్కగా పరిపాలన చేస్తానని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడు? నువ్వు మంచి వివిని అడిగావు కనుక నీకు సర్వసంపదలు నేను అనుగ్రహిస్తున్నానని దేవుడు తనకి ఆశీర్వదించాడండి. ఆ యొక్క సొలొమోను ద్వారా మాత్రమే ఆ మందిరం కట్టబడటానికి దేవుడు కృప చూపించాడండి. దావీదుకు అవకాశం లేకపోయింది. దావీదు ఎంతో ప్రయత్నం చేస్తాడు మందిరం కట్టాలని ఆశ, కానీ ఆశ నెరవేర్పలు తన బిడ్డ ద్వారా జరిగిందే తప్ప తనకు జరగలేకపోయింది. ఎందుకంటే తన ఆత్మానుసారంగా జీవించినా కానీ, దేవునికి ఉదయానుసారుడుగా నడిచినా కానీ, తను చేసిన చిన్న పొరపాటు వల్ల దేవుడికి అవిధేయత రావటం, తన యొక్క ఆ పాపాన్ని బట్టి తను లొంగటం వల్ల, చిన్న తప్పు చేయటం వల్ల దేవునికి దూరస్తుడిగా ఉన్నాడండి. ఒక్క పొరపాటు తప్ప దావీదు మరి ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు చేసినట్లు కానీ మన బైబిల్ గ్రంథంలో కనిపించదండి. సాతానుడు ఒక్కొక్కసారి మనల్ని అలా పాపానికి ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. మన పాపానికి లొంగకూడదండి. ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్న ఈ పాపానికి నువ్వు లొంగుతావో, ఈ పాపేచ్ఛల కొరకు నువ్వు పాటుపడతా ఉంటావో, ఆ పాపం కొరకు ఎవరైతే పరుగు పెడతారో వారు ఏమి చేయబడతారంటే పతనంలోనికి వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళు దేవుని బిడ్డలు అయినా కానీ ఆ ఎంతమంది చేయటం లేదనే మాట చెప్తూ ఉంటారండి. వాళ్ళు సాకు వేస్తూ ఉంటారు, ఎదుటివారిపై సాకులు పెడతా ఉంటారు. వాళ్ళు చేయటం లేదా, వీళ్ళు చేయటం లేదా, ఎందుకు మేము చేయకూడదు అన్న మాటలు మాట్లాడేవారు ఈరోజు మనకు చాలామంది కనపడతా ఉంటారండి. వారి జీవితాలు ఎలా ఉంటాయన్నది వీళ్ళకి తెలియదు, కానీ వారిని చూసి వీళ్ళు అనుకుంటారు వాళ్ళు తప్పుదోవలో తిరిగితే నిన్ను తప్పుదోవలో తిరగమన్నాడు దేవుడు. కాదు కదా, నిన్ను సరైన మార్గంలో తిరగమనే దేవుడు చెప్తున్నాడు. వాక్యం అదే కదా చెప్తుంది. ఆ వాక్యాన్ని పట్టుకోడు. ఎవరో ఏదో తప్పు చేశారు, వాళ్ళు అలా జీవిస్తున్నారు కదా, ఎందుకు నేను అలా జీవించలేకపోవాలి, నేను ఎందుకు మడిగట్టుకుని కూర్చోవాలి, నేను ఎందుకు అన్ని మూసుకుని కూర్చోవాలని అనుకుంటాడు ఇతను. అయితే మూసుకు కూర్చోమని దేవుడు నీతో అన్నాడంటే అర్థం ఏమిటి? నువ్వు అన్నిటికి కూడా మరి దేవుడి పరిశుద్ధాత్మను నీళ్ళు వాడబడుతున్నావు కాబట్టి నువ్వు మూసుకునే కూర్చోవాలి. ఒకసారి దేవుడు నీవు సొంత రక్షకుడిగా ఎన్నుకున్న తరువాత, ఒకసారి దేవుడు నువ్వు అనుసరించి నడుస్తున్నప్పుడు, ఆయన నడకలో నేను అడుగు పడుతున్నప్పుడు నువ్వు దేవుని పట్ల ఎలా ఉండాలంటే నిబద్ధన కలిగి ఉండాలి, ఒక తీర్మానం కలిగి జీవించగలగాలి. అంతేగాని ఎవరు ఏదో చేస్తున్నారు, ఎవరో ఎలా వెళ్తున్నారు, నేనెందుకు అలా వెళ్ళకూడదని మనం మాట్లాడకూడదటండి. ఒక విషయాన్ని చెప్తాను, ఎందుకంటే కడపలోనే మా సొంత గ్రామము, ఆ గ్రామంలో మరి మా అమ్మతో కలిసి చర్చికి వెళ్ళే సహోదరి, ఆమె నేను అక్క అని పిలుస్తాను, ఈమె కలిసి స్నేహంగా వెళ్ళేవారు అన్నమాట. అయితే అక్క ఇలాగా అంటే బావగారు కూడా బాప్తిసం పొందుకున్నారమ్మా, చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం అన్నాను. అయితే బాప్తిసం పొందుకున్నాడు కదా, ఒక 6 నెలలు 7 నెలలు అదేమి ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉన్నాడు. అయితే అన్న తర్వాత అదేంటి మళ్ళా మద్యం తాగాడని ఆమె అతని మీద యుద్ధం ఆడి, ఒక సేవకుడికి నీ బిడ్డలు ఇచ్చావు, సేవకుడి కుటుంబానికి నువ్వు ఆడబిడ్డలు ఇచ్చావు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఒక సేవకుడి కుటుంబంలో ఉన్న వాళ్ళం కదా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్తూ ఉంటే అన్నాడంట, నేను చాలామందిని చూశాను ఇలాంటి వాళ్ళని బట్టి నేను ఇలా ఉన్నాను, నేను ఎందుకు అలా ఉండాలి, నేను ఈ రీతిగా ఎందుకు ఉండకూడదు అని ఆమెతో వాదించడం ప్రారంభించాను. అప్పుడు ఆవిడ అంటున్నది ఒకటే, మనము దేవుని పైన ఆనుకొని ఉన్నాం కనుక, మనం దేవుడి పైన ఆనుకున్నాం కనుక మనం ఆ రీతిగా ఉండాలి అంతే. ఒక నియమం నువ్వు తీసుకున్నావు కనుక ఆ రీతిగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప ఎవరో ఏదో చేశారని నాకు మార్గంలో నువ్వు వెళ్ళకూడదు కదా అని
ఆమె ఎన్నోసార్లు హెచ్చరించినా కానీ ఆ రీతిగా మొన్న అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు నేను అతనితో మాట్లాడడం జరిగింది. ఈరోజు నువ్వు అనారోగ్య పరిస్థితిలో ఉన్నావు కదా, ఇప్పుడు నిన్ను ఎవరు చూస్తున్నారని అడిగాను. అక్క చూస్తుంది అన్నాడండి. అక్క చూస్తుంది కదా, అక్క చెప్పిన మాట ఒక్కసారి నువ్వు ఆలకించు, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి నడుచుకో, ఖచ్చితంగా దేవుడు నీకు స్వస్థతనిస్తాడని చెప్పి రావటం జరిగింది. ప్రార్థన చేసి వచ్చానండి. నిజమేనండి, ఒక్కొక్కసారి ఈ లోకంలో ఉన్న వారిని చూసి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి వీళ్ళు అలా తిరుగుతున్నారు కదా, ఇలా తిరుగుతున్నారు కదా, వాళ్ళు అలా నడుచుకుంటున్నారు కదా, ఇలా నడుచుకుంటున్నారు కదా, మనం ఎందుకు మడిగట్టుకుని కూర్చోవాలని ఆలోచన కలిగి ఉంటారండి. మన సాక్ష్యాన్ని చంపుకోకూడదండి. మన సాక్ష్యం ముఖ్యం. ఒక క్రైస్తవుడు బిడ్డగా మనం ఉన్నామంటే మన సాక్ష్యాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోగలగాలి. నిలబెట్టుకోకపోతే నిన్ను చూసి అనేక మంది అన్యజనులు మధ్యన దేవుడి నామానికి అవమానం జరుగుతూ ఉంది. ఈ రోజున ఏలియా బిడ్డలు ఉన్నారండి, వారి దేవుడి సన్నిధిలో అనేకమైన హేయ క్రియలు చేస్తూ ఉంటే ఏలియా వారిని ఏమి గద్దించలేకపోయాడు. ఏలి అయితే గద్దించలేకపోవటం వల్ల ఏమయ్యాడు, అవిధేయత కోల్పోయారు బిడ్డలందరూ కూడా. వారి బిడ్డలు అవిధేయత కోల్పోయినప్పుడు దేవుడు విడిచిపెట్టాడండి, సంఘాన్ని విడిచిపెట్టలేదు. ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, ఆ స్త్రీ ద్వారా సమూయేలు అనే ప్రవక్తను దేవుడు తీసుకు తెచ్చుకున్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సేవ ఆగిపోదండి, ఎవరొకరిని దేవుడు ప్రేరేపించి సంఘాన్ని నడిపిస్తాడండి. ఈరోజు సంఘంలో ఉన్నాము అంటే మనం భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడండి. మనం ఇంచెత్తు ప్రయత్నం చేయకపోతే దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు, ఆయన నిన్ను ఎలాగ ఆదుకుంటాడు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకు మనకి ఈ లోకంలో ఉంటే పోతుంది కదా, ఈ లోకానుసారంగా జీవిస్తే పోతుంది కదా, ఎందుకు మనము దేవుళ్ళో ఉండాలి అని ఆశ కలిగి ఉంటాము. ఆశలు నిన్ను అలా శరీరము ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. కలుగును గాక.
మనం ఎప్పుడు కూడా క్రియారూపంలో చూపించినట్లయితే ఆయనతో మనం అనుసరించి నడిచిన వారిగా ఉంటామండి. మనం ఆయన్ని పోలి నడుచుకున్నామని చెప్పటం కాదు, మాటలు ఎవరైనా చెప్తారండి. ఆయన్ని పోలి నడుచుకోవటం అంటే చాలా కష్టతరమైనది. నీకు అనేక వేదనలు కలుగుతూ ఉంటాయి, శోధనలు కలుగుతూ ఉంటాయి. ఆ కలుగుతున్న సమయంలో నువ్వు అనేక సార్లు దారి తప్పిపోతూ ఉంటావు. ఏం చేస్తూ ఉంటుందంటే నీ శరీరం నీతో చెప్తూ ఉంటుంది, ఎందుకు నువ్వు మడిగట్టుకుని ఉండాలి, ఎందుకు నువ్వు అలా ఉండాలి, ఎలా ఉండాలని నిన్ను అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? వాటిని ఆ ఇచ్చల నుండి విడుదల పొందుకోవటం కొరకు, మనల్ని మనం సరిచేసుకోవడం కొరకు దేవుడి సన్నిధిలో ప్రతి దినము కూడా మనల్ని మనం చెక్కుకోవాలటండి. ఉలితో ఎలాగైతే శిల్పాన్ని చెక్కుతాడో ఒక శిల్పకారుడు, అటు రీతిగా మన శరీరాన్ని చెక్కుకోవాలటండి. వాక్యం అనే ఆ యొక్క ఉలితో ఖచ్చితంగా చెక్కుకుంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడంటే. నాలుగవదిగా చూసుకున్నట్లయితే వెలుగులో నడవాలంటండి. ఆయన వెలుగులో అంటే ఆ వెలుగు ఏమిటంటే వాక్యమే ఆయన వెలుగై ఉందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడుగా చేయును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం వెలుగై ఉన్నామండి. ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలను దిద్దుకోవాలి. ఎప్పుడైతే ఆయన వెలుగులో మనం దిద్దుకుంటామో ఖచ్చితంగా దేవుడు వాక్యమై ఉన్నాడని యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసిస్తున్నాడని చెప్తూ ఉంటాడు. అంటే వాక్యమే ఆయన అయి ఉన్నాడు కనుక వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని దిద్దుకోవాలి. ఇది ఎప్పుడో చాలా క్రితం ఈ బైబిల్ రాయబడిందండి. ఇప్పుడు కూడా మన జీవితాలకు అప్లై చేయబడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు దీంతో ఏదో విషయం నీతో మాట్లాడుతున్నాడు ప్రతిదినము కూడా. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పటికి కూడా మనకు సరిపోతుంది ఈ వాక్యం అంటే. అది ఎంత గొప్పగా ఈ బైబిల్ గ్రంథాన్ని రాశారండి వాళ్ళు. ఇప్పుడు మన జీవితానికి, నిజ జీవితానికి కూడా సరిపోతుంది. భవిష్యత్తు, రాబోయే భవిష్యత్తు కూడా ఇందులో లిఖించబడి ఉందండి. కనుక మన వాక్యమనే ఆ వెలుగులో మనము ఎప్పటికప్పుడే మనం సరి చేసుకుంటూ నడవగలగాలి. చీకటి సంబంధులు చీకటిలోనే నడుస్తారు వాళ్ళు, కానీ మనమంట వెలుగు సంబంధులమాట. వెలుగు సంబంధులు ఎలా నడవాలి? వెలుగులోనే నడవాలి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 12వ వచనాన్ని చదువుదామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవము వెలుగు కలిగి ఉండి నేను వారితో చెప్పను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారండి. చూడండి, యేసు అను నేను అని రాయబడిన కాడ ఒక లైన్ గీసుంటుంది చూడండి. ఆయన మాట్లాడుతున్నాడని అక్కడ అర్థం మనకి. మీ బైబిల్ గ్రంథంలో మీరు ఎప్పుడైనా సరే యేసు అని ఉండి చిన్న గీత రాసి ఉంటే అది డైరెక్ట్ దేవుడే మాట్లాడుతున్న మాట. అది నాకు ఒక సేవకుడు చెప్పాడు ఈ విషయాన్ని. అంటే మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క విషయం బైబిల్ చదివేస్తున్నామంటే చదివేసి వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం ఉండదండి. అది ఎవరు మాట్లాడుతున్నారో మనకు తెలియాలి. ఈ గ్రంథం ఎవరు రాశారో తెలియాలి. ఈ గ్రంథకర్త ఏం చెప్పబోతున్నాడో మనకు ముందుగానే తాను పరిచయం చేసుకుంటూ మొదటి అధ్యాయంలోనే తను మాట్లాడుతూ ఉంటాడు. తాను పరిచయం చేసుకుంటాడు. చిన్న ప్రార్థన కూడా రాయబడి ఉంటుందండి. మీరు ప్రతి అధ్యాయాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు కూడా అలాగే రాస్తాడండి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో ఉండునని వారితో చెప్పాను. అంటే జీవపు వెలుగు ఆయన మనకిస్తూ ఉన్నాడు. అంటే జీవపు వెలుగులో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు.
ఇది కాదు నిత్య జీవం, ఇది కాదు మనం పొందుకోపోయే ఆ పరలోకంలో నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం కొరకు ఇక్కడ మీరు సిద్ధపాటు కండి. ఈ శరీరంలో నుండి మీరు సిద్ధపాటు అయితేనే ఆత్మ మీకు ఆ సన్నిధికి చేర్చబడుతుందని ఇక్కడ ఒక వారధి దేవుడు వేస్తూ ఉన్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యాకోబు అన్నను విడిచి మరి వెళుతున్న సందర్భంలో ఒక కొండపై నిద్రిస్తున్నప్పుడు ఆ పరలోకం నుండి ఒక నిచ్చెన ఎలాడి ఏం చేస్తుంటారని ఎక్కుతూ ఉంటూ దిగుతూ ఉంటారు. అంటే మన దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. చూడండి, మనం చేసే ప్రార్థన అంటే అటు రీతిగా దేవుడి సన్నిధికి వెళ్తూ ఉంటుందట, జవాబు ఒకరు పట్టుకొస్తూ ఉంటారట. మన ప్రార్థనకి జవాబు రాలేదు అని అనుకోవద్దండి. ఏదో ఒక సమయంలో దేవుడు మళ్ళా ద్వారం తెరిచి సమాధానాన్ని ఇస్తాడండి. మనం అనేకమైనవి పొందుకుంటూ ఉన్నాము, అనేకమైన దీవెనలు పొందుకుంటూ ఉన్నాము, ఆశీర్వాదాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. కానీ ఏదో ఒక విషయంలో ఈ లోకంలోనికి లొంగిపోయేవారిగా ఉంటున్నామండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు లొంగిపోతున్నామంటే వెలుగులో నడుస్తున్నామని మనం ఏం చేస్తున్నామంటే అంధకారంలో నడుస్తూ ఉన్నామండి. అంధకారం అనే ఆ చీకటిలో నడుస్తూ ఉన్నాం. ఆయన వాక్యపు వెలుగులో మనల్ని నడవమంటే మనం ఏం చేస్తున్నామంటే అంధకారమైన పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నామండి. ఆయనకి ఇష్టం లేదు నువ్వు అంధకారంలో నడుస్తూ, ఆయన ఇష్టం లేదు కనుకే ఈ వాక్యము ద్వారా దినదినము నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వు వింటున్నావా ఆయన మాట? నువ్వు వింటున్నావా ఆయన ఒక వాక్యాన్ని? నువ్వు గ్రహించుకుంటున్నావా నీ హృదయాన్ని? ఎప్పటికప్పుడే నిన్ను సరిచేసి వాడుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కదా. ఎప్పుడైతే నిన్ను సరిచేసి ఆయన వాడుకోవాలని ఇష్టపడుతున్నావో ఆయన వాక్యపు వెలుగులో వాడటానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడటానికి సంసిద్ధంగా ఉన్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 5వదిగా చూసుకున్నట్లయితే విశ్వాసమును బట్టి మనం నడవాలటండి. మన విశ్వాసాన్ని పాడు చేసుకోకూడదట. విశ్వాస సహితమైన మన ప్రార్థన ఒక రోగిని ఎలాగైతే స్వస్థపరుస్తుందో, ఒక విశ్వాసి అయిన మనము దేవుడి సన్నిధిలో నడిచే నడక కానీ, మనం దేవుడి సన్నిధిలో ఉండే ఆ ప్రవర్తన కానీ మనం ఎలా చూసుకోవాలని ఒక చోట రాయబడి ఉంటుందండి. ప్రసంగి భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మరి ఒక మాట రాయబడి ఉంటుందండి. మొదటి వచనమండి. ప్రసంగి, మీరు దేవుని మందిరమునకు పోయినప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునుడి. మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. మన ప్రవర్తన, మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చి అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాము, అటు ఇటు వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేను చాలా సంఘాలను గమనిస్తూ వస్తానండి. ఎందుకంటే వారి సంఘానికి ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. వస్తారు, వచ్చి వాళ్ళు పనేదో వాళ్ళు చూసుకుంటుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు వాక్యం తీస్తారు, కాసేపు వింటారు. విన్నాము, వచ్చాము, వెళ్ళామంటే నీకే ప్రయోజనం లేదు. కానీ ఆయన విన్న వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడండి. ఈరోజు నువ్వు దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడే కదా ఇంత దూరం వచ్చావు. ఇంత ప్రయాసపడి దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చున్నావంటే ఆయన మాట విని ఆ మాట ద్వారా నా శరీరానికి బలాన్ని చేకూర్చుకోవాలి, నా ఆత్మకు బలాన్ని చేకూర్చుకోవాలనే కదా ఇంత దూరం నువ్వు ప్రయాసపడి వచ్చావు. నీ ప్రయాస వ్యర్థం చేసుకుంటావా? లేకపోతే నీ ప్రయాసను మరి దుర్వినియోగపరుచుకోవడానికి నువ్వు దేవుడి సన్నిధికి రాలేదు కదా. నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఎప్పటికప్పుడే నీ విశ్వాసంలో ఎదిగేవాడిగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. రోమాపత్రిక తీసుకున్నట్లయితే 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 8:12 అండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసి ఉందురే కానీ ఆత్మచేత శరీర క్రియలను సంపిన ఎడల జీవించెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులవుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలని, కుమార్తెగా ఉండాలని, ఆయనను నువ్వు అంటుకట్టబడాలని నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు.
ఒకరితో మనము ప్రణవేసుకుని ఉండాలంటే, ఒకరి ప్రేమ మనం పొందుకోవాలంటే వారితో మాటి మాటికి మాట్లాడుతూ ఉంటాం మనం. ఎందుకంటే వారి పట్ల మనకు ప్రేమ కలిగి ఉన్నాం కనుక. నువ్వు దేవుడితో మాట్లాడాలని నువ్వు ఇష్టపడుతున్నప్పుడు ఏం చేయాలి? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. ఆయన ప్రేమ నీకు వ్యక్తం చేస్తూ ఉంటాడు. నేను మొన్న దినాన్ని నేను చెప్పానండి, మనం చదువుతూ ఉంటే మన పక్కన కూర్చొని వింటూ ఉంటాడట. నువ్వు ఎలా చదివినా వింటాడండి, ఒక్కొక్క అక్షరం చదివినా వింటాడట. నా బిడ్డ నా వాక్యాన్ని చదువుతున్నాడు, నేను తనతో మాట్లాడాలి, తనతో నేను ఉండాలి అని ఆశ కలిగి ఉంటాడటండి. నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నావా? వాక్యాన్ని తీసి చదవటానికి నువ్వు ఆలోచన కలిగి ఉంటే ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడండి. మన విశ్వాసం బట్టి మనం ఆయనతో నడిచేవారిగా ఉండాలని దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడండి. మన విశ్వాసంలో మనం ఎలా ఉండాలి, మన విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి. క్రైస్తవులను చూసి అనేక మంది అన్యుల్లో చులకన కాకూడదండి. ఈరోజు బైబిలు మనం పట్టుకుని సన్నిధికి వస్తున్నామండి. మనల్ని చూసట వాళ్ళు మనల్ని చూసి అనుకుంటారట, ఇతడు బైబిల్ పట్టుకెళ్తున్న వ్యక్తి, ఇతను బైబిల్ పట్టుకెళ్ళడానికి ఏ అర్హత ఉందని పట్టుకెళ్తున్నాడని మనల్ని చదువుతారటండి వాళ్ళు. క్రైస్తవుడు మనం బైబిల్ మాత్రమే చదువుతున్నామండి, కానీ వాళ్ళు ఏం చేస్తారు? మన జీవితాన్ని చదువుతారటండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాన్ని వారు చదువుతారు కనుక మనం ఎక్కడికి వెళుతున్నామో, మన ప్రవర్తన ఎలాగుందో మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తలలు వంచండి. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడైన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేము ఏ రీతిగా నీ సన్నిధిలో నడుచుకుంటున్నాము, ఏ రీతిగా నడుచుకుంటే నా తండ్రి నీకు నాయన మేము ఆయుస్కరంగా ఉంటున్నామో నా తండ్రి మాతోనూ మా అందరితోనూ మాట్లాడారయ్యా. అవును తండ్రి, ఈ శరీరాల కోసం నా తండ్రి మేము పాటలు పడేవారిగా ఉంటే నా తండ్రి ఆత్మను క్షీణింపజేస్తాము నాయన. అవును తండ్రి, ఆత్మను మేము బాలకం కలిగిన తండ్రి, నాను శక్తి కలిగిన తండ్రి ఉండుటకు నా తండ్రి నీ వాక్యపు వెలుగులో నా తండ్రి మా జీవితాన్ని సరి చేసుకుంటకు నాయన సహాయం దయచేయండి అయ్యా. నన్ను వట్టిగా మేము ఇక్కడికి వచ్చామయ్యా, నిండైన పాత్రలుగా నింపి మమ్మల్ని పంపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా మాతోనూ మా అందరితోనూ మాట్లాడారయ్యా. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, ఎంతలో కనపడి అంతలో మాయమయ్యా, ఆవిరి వంటి వారము నా తండ్రి, దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారము నా తండ్రి, పాపులము, పాపుల్లో ప్రధానులము అయినను నా తండ్రి నీ కృపతో నాయన మమ్మల్ని సంరక్షించిన తండ్రి. నాన్న నీలో విశ్వాసంగా ఎలా జీవించాలో, నీతో నడిస్తే ఎలా ఉంటుందో నా తండ్రి, నీ వాక్యపు వెలుగులో నా తండ్రి మా జీవితాలను సరి చేసుకోవడానికి నా తండ్రి మరొక సమయాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాన్న మాలో ఆత్మ తీవ్రత కలిగి నా తండ్రి నీ సన్నిధిలో వెలిగే కృపాభాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి కూడా ప్రత్యేక వందనాలు.